ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా 67.8 ఉంటే మనం 20.9, 3 రెట్లు మనకంటే 3.5 రెట్లు ఉన్నారు, పైనున్నారు. దెన్ ఛత్తీస్గఢ్, దెన్ గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. మన కింద ఒక్క పంజాబే ఉంది. బీమార్ స్టేట్ అని చెప్పుకున్నాడు మన వరకు బీహార్ని, ఆ స్టేట్ కూడా పైన ఉంది. ఇప్పుడు మనం కిందికి వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబుల్ 0, అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు. అందుకే ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు. అందుకే ఎఫ్ఆర్బిఎం కూడా లేదు. అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్గా ఇది 2022-23 అయితే మళ్ళీ అప్పులు చేసేసారు. అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు లేదంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం, ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు. ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు, ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్, ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది.